నమస్కారం, ఐటీ వార్తలకి స్వాగతం. పుంగనూరు నియోజకవర్గ జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి రామచంద్ర యాదవ్ నామినేషన్ కు భారీ సంఖ్యలో పాల్గొన్న ప్రజలు. పుంగనూరు నియోజకవర్గ అభివృద్ధి ధ్యేయంగా మనకై మనమే లక్ష్య సాధనకై రాజకీయాల్లో ప్రవేశించిన జనసేన పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి రామచంద్ర గురువారం పుంగనూరు నియోజకవర్గం జనసేన పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. ఈ నామినేషన్ కార్యక్రమానికి జనసేన నాయకులు, కార్యకర్తలు, బీఎస్పీ, సిపిఐ, సిపిఎం మరియు ఊహించని రీతిలో ప్రజలు భారీగా హాజరయ్యారు. నామినేషన్ దాఖలు చేసిన అనంతరం రామచంద్ర ఊరేగింపుగా వెళ్తూ స్థానిక గోకుల్ సర్కిల్ నందు జనసంప్రదమై ప్రజలను ఉద్దేశించి నామినేషన్ కార్యక్రమానికి నియోజకవర్గం నుంచి హాజరైన ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పుంగనూరు నియోజకవర్గంకు ఎన్నో సంవత్సరాల నుండి పట్టిన రాజకీయ గ్రహణాన్ని వదిలిస్తానని, పుంగనూరు అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తానని, అభివృద్ధి అంటే ఏంటో చేసి చూపిస్తా, అందుకే ఒకసారి ఆశీర్వదించాలని, అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీఎస్పీ నుంచి శ్రీనివాసులు, హేమంత్ కుమార్, సిపిఐ, సిపిఎం మరియు వెంకటరమణారెడ్డి, వెంకటరమణ, జనసేన నాయకులు శ్రీనివాసులు, నానబాల కుమార్, విరూపాక్షి, శివారెడ్డి మరియు జనసేన ముఖ్య నాయకులు, జన సైనికులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు. ఎక్కడైతే ధర్మం నశిస్తుందో, అన్యాయం వస్తుందో అక్కడ నేను పుడతానని భగవంతుడు చెప్పాడు. ఈరోజు పుంగనూరు నియోజకవర్గానికి గత 20, 30, 40 సంవత్సరాల నుండి అన్యాయం జరుగుతూనే ఉంది. భగవంతుడు రాలేదని అనుకున్నాను.
హాస్పిటల్లో ఈరోజు మన ప్రాంతంలో ఉత్పత్తి చేయడానికి చట్టాలకు ముందు పొంగనూరు నియోజకవర్గం ఎలా ఉందో ఈ రోజు అలాగే ఉంది. మనం ఈరోజు క్యాలెండర్ లో డేట్ రాసుకుంటున్నాము 2019 అది. కానీ మన నియోజకవర్గం, మన ప్రాంతం, మన గ్రామాలు, మన బతుకులు 1980లో 1990లో ఉండిపోయినాయి. ఈరోజు ఇప్పటి వరకు పొంగనూరు నియోజకవర్గానికి 13 మంది ఎమ్మెల్యేలు ఎన్నికైతే ఏ ఒక్క ఎమ్మెల్యే కూడా ఈ ప్రాంత అభివృద్ధి కోసం, ఈ ప్రాంతాల్లో ఉన్న సమస్యల కోసం, పొంగనూరు నియోజకవర్గంతో అసెంబ్లీలో ప్రస్తావించిన వ్యక్తులున్నారు. ఈ పరిస్థితి మారాలి. మన నియోజకవర్గం అభివృద్ధి చెందాలి. ఇక్కడున్న అన్ని సమస్యలు తీరాలి అనే ఉద్దేశంతో ఈ రోజు నేను రాజకీయంగా ముందుకు వచ్చాను తప్ప నేను వ్యాపారాలు చేసుకోవడానికి రాలేదు. నూతన రాజకీయ వరుణను సృష్టించడానికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ రాష్ట్రంలో నిరంతరం ప్రజా సమస్యల పుంగనూరు నందు హోలీ సంబరాలు ఘనంగా జరుపుకున్న మార్వాడీలు. నేడు పట్టణంలో గల మార్వాడీలు స్థానిక పోలీస్ స్టేషన్ ఎదురుగా గల వీధి నందు ఘనంగా హోలీ సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఏటా లాగానే ఈ ఏడాది కూడా హోలీ పండుగను ఘనంగా జరుపుకున్నట్లు పట్టణంలో ఉన్న ప్రతి ఒక్క మార్వాడీలు కలిసి ఐకమత్యంతో కూడుకొని ప్రేమాభిమానాలకు అతీతంగా వేసి ఒకరికొకరు రంగులు పూసుకుంటూ సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో మార్వాడీలు పాల్గొన్నారు. ఓటర్ల చైతన్య రథాన్ని ప్రారంభించిన ఎన్నికల రిటర్నింగ్ అధికారి కనక నర్సారెడ్డి ఓటర్లు నిర్భయంగా ఓటు వేయాలని నియోజకవర్గ ఆర్ఓ కనక నర్సారెడ్డి పిలుపునిచ్చారు. గురువారం స్థానిక తహసీల్దార్ కార్యాలయం వద్ద ఓటర్లు చైతన్య రథాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజాస్వామ్యం విలువలను కాపాడాలంటే నిజాయితీగా ఓటు వేయాల్సి ఉన్న అవసరం ఎంతైనా ఉందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ సుబ్రహ్మణ్యం రెడ్డి, డిటి మాధవరాజు, ఆర్ఐ రెడ్డెప్ప, విఆర్ఓలు తదితరులు పాల్గొన్నారు. ఆ సంకల్పంలో భాగంగా స్వీప్ సిస్టమాటిక్ ఓటర్ ఎన్రోల్మెంట్లో భాగంగా మనం ఏం చేస్తామంటే ప్రతి ఓటరు నిర్భయంగా ఎటువంటి ప్రలోభాలకు లోను కాకుండా ఆయన తన ఓటును స్వేచ్ఛగా వినియోగించుకొని నియోజకవర్గంలో లాస్ట్ ఇన్ఫ్యాక్ట్ 2014లో కూడా మనం 83% వరకు సరాసరి వచ్చింది. అయితే ఇందులో 55% వచ్చిన పోలీస్ స్టేషన్లు ఉన్నాయి. ఈ సంవత్సరం ఇప్పుడు జరగకుండా 2019 సార్వత్రిక ఎన్నికల్లో అలాంటి పరిస్థితి తిరిగి పునరావృతం కాకుండా ప్రతి పోలింగ్ స్టేషన్లోనూ 90% వరకు ఓటర్లందరూ స్వేచ్ఛగా నిర్భయంగా తాము ఎంచుకున్న అభ్యర్థికి ఓటు వేసి మనం ఒక చరిత్రను సృష్టించాలనే ఉద్దేశంతో సోమల ప్రజలు నిర్భయంగా మీ ఓటు మీరు వేసుకోండి, మీకు అండగా మేముంటాం. ఎస్ఐ శ్రీనివాసులు గురువారం ఉదయం నుంచి మండలానికి చెందిన పెద్దపల్లి, నంజంపేట, సొందుల, కందూరులో సిఆర్పిఎఫ్ 60 మంది, సివిల్ పోలీసులు 10 మంది, మొత్తం 70 మంది కవాతు నిర్వహించారు. ఈ కవాత్ ప్రజలను ఆకట్టుకుంది. ప్రజలకు తాము ఎల్లప్పుడూ అండగా ఉంటామని చెప్పడానికి పోలీసులు ఈ కవాతును చేస్తున్నామని అధికారులు తెలిపారు. ప్రజల శ్రేయస్సు కోసం రాత్రి పగలు లేకుండా పోరాడేది ఒక్క పోలీసు మాత్రమే అని తెలిపారు. ఎన్నికల కోడ్ను ఎవరూ ఉల్లంఘించరాదని, ప్రతి ఒక్కరూ కూడా ఎన్నికల నియమాలను లోబడి ఉండాలని తెలిపారు. పౌరులు నిరభ్యంతరంగా తమ ఓటును ఉపయోగించుకోవచ్చని తెలిపారు. సివిల్ యాప్ గురించి ప్రజలకు పోలీసు వారు తెలియజేశారు. కార్యక్రమంలో సోమల ఎంపీడీఓ గఫూర్, సోమల ఎస్ఐ శ్రీనివాసులు, సదుం ఎస్ఐ నరేష్ తదితరులు పాల్గొన్నారు. నిర్భయంగా ధైర్యంగా ఓటేసుకోవాలనే ఉద్దేశంతో
ఇన్ని చర్యలు ఒక నెల ముందు నుంచే పోలీస్ డిపార్ట్మెంట్ తీసుకుంది. ఖచ్చితంగా మీకు రక్షణగా ఉంటాం, మీ ఓటు హక్కుని మీకు సద్వినియోగం చేసుకునేలా మేము అన్ని రకాల చర్యలు తీసుకుంటాం. అందుకు ఎన్నికల కమిషన్ అన్ని రకాల చర్యలు తీసుకుంది. మా డిపార్ట్మెంట్ నుంచి, పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి మేము అన్ని రకాల చర్యలతో సంసిద్ధంగా ఉన్నాం. దానికి ఎగ్జాంపులే ఇది. ఎలక్షన్ రోజు కూడా మనకి వీళ్ళంతా వస్తారు, ఎలక్షన్ ముందు రోజే వస్తారు. మీ ఓటుని ఎటువంటి డబ్బులకు అమ్ముడుపోకుండా, మద్యానికి అమ్ముడుపోకుండా, ఓటు మనకు రాజ్యాంగం పవిత్రంగా ఇచ్చింది కాబట్టి అంతే పవిత్రంగా దాన్ని ఉపయోగించుకుంటారనే ఉద్దేశంతో ఇన్ని రకాల చర్యలు మేము తీసుకోవడం జరిగింది. మీ ఓటు హక్కు అనేది మీ బాధ్యత. ఆ బాధ్యతని కరెక్ట్గా అందరూ నిర్వర్తిస్తారని పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి మేము భావిస్తున్నాం. మీరు ఎటువంటి భయాందోళనకు గురి కావాల్సిన అవసరం లేదు, మరొకసారి తెలియజేస్తున్నాం. ఓకే. ఇంకొకటి సి విజిల్ అనే యాప్ వచ్చింది. మీరు ఎవరైనా కూడా డబ్బులు పంచుతున్నా, చీరలు పంచుతున్నా, ఎటువంటి మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అంటారు, ఎన్నికల నియమావళికి ప్రవర్తనగా విరుద్ధంగా ఉందంటే దాంట్లో ఫోటో తీసి అప్లోడ్ చేస్తే 100 నిమిషాల్లో మీ సమస్యని, అంటే అది నిజంగా జరిగింటే దానిపైన కేసులు రిజిస్టర్ చేయబడడం, లేకపోతే చట్టపరంగా ఏ చర్యలు తీసుకోవాలో అన్ని చర్యలు తీసుకుంటాం. ఓకే, థ్యాంక్ యూ. మన ఎండిఓ సార్ మాట్లాడతారు 2 నిమిషాలు. సోమల మండలము, సోమల గ్రామ పంచాయతీ ప్రజలు తెలియజేయడం అనగా ఎస్ఐ సార్ చెప్పినట్లు అన్ని టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అనీషా రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నియోజకవర్గంలో పలు మండలాలలో టీడీపీ ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న భారీ పరిశ్రమల శాఖ మంత్రి అమర్నాథ్ రెడ్డి. పుంగనూరు నియోజకవర్గం చోడేపల్లి మండలంలో మండలం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు సమావేశం అయ్యి మన భారీ పరిశ్రమల శాఖ మంత్రి అమర్నాథ్ రెడ్డి మరియు రాజంపేట ఎంపీ అభ్యర్థి శ్రీమతి సత్యప్రభ కుమారుడు ఇంద్రప్రకాష్, పుంగనూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి అనీషా రెడ్డి మరియు సమన్వయకర్త శ్రీనాథ్ రెడ్డి మరియు 3వ వార్డు కౌన్సిలర్ షాజహాన్ మరియు చోడేపల్లి పార్టీ ఉపాధ్యక్షుడు చంద్రమౌళి, రామచంద్ర, గిరిబాబు, నారాయణ రెడ్డి, సుబ్రహ్మణ్యం, రామకృష్ణ, బాలాజీ, నారాయణరాజు, వెంకటరెడ్డి, మండల పార్టీ కార్యకర్తలు, ముస్లిం మైనార్టీ సోదరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అలాగే రొంపుచేల మండలంలో టీడీపీ బోర్డు మెంబర్ చల్లా బాబు ఆధ్వర్యంలో మండల తెలుగుదేశం కార్యకర్తల సమావేశంలో రాష్ట్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి అమర్నాథ్ రెడ్డి మరియు రాజంపేట ఎంపీ అభ్యర్థి సత్యప్రభ, నియోజకవర్గ ఇన్ఛార్జ్ అనీషా రెడ్డి మరియు సమన్వయకర్త శ్రీనాథ్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు ఉయ్యాల రమణ, పులిచెర్ల కృష్ణమూర్తి నాయుడు, ధనుంజయ నాయుడు, రఘునాథ్ నాయుడు, మండల పార్టీ కార్యకర్తలు, ముస్లిం మైనార్టీ సోదరులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ప్రభుత్వమే శ్రీమంతం చేస్తా ఉంది. శ్రీమంతం చేసిన తర్వాత కడుపులో బిడ్డ తల్లి క్షేమంగా ఉండాలని అంగన్వాడీలో వాళ్లకు మంచి పోషక విలువలు కలిగిన ఆహారాన్ని అందిస్తా ఉన్నారు. ఆడబిడ్డ ప్రసవానికి వస్తే తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ ఫోన్ చేస్తే ఇంటికొచ్చి ఆడబిడ్డను తీసుకొని హాస్పిటల్ చేరుస్తా ఉన్నారు. బిడ్డ ప్రసవం అయితేనే ఎన్టీఆర్ కిట్ ఇచ్చి బిడ్డకు దోమలు కూడా కుట్టకుండా మందులు అన్ని కూడా ఎన్టీఆర్ కిట్ ఇచ్చి కాపాడుతా ఉన్నారు. తల్లికి బసంతారకం కిట్ ఇస్తున్నారు. కాన్పోయిన తర్వాత మళ్లీ ఫోన్ కొడితే నేరుగా తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ తీసుకొచ్చి ఇంట్లో వదులుతా ఉన్నారు. బిడ్డ కొంచెం 2 ఏళ్లు వస్తే అంగన్వాడీ స్కూల్కి పంపిస్తా ఉన్నారు. అక్కడ మళ్ళా టీచరు బాగా చూసుకొని మళ్ళా మంచి ఆహారాన్ని పెడతా ఉన్నారు. మళ్ళా ప్రాథమిక స్కూల్కి పంపించారు. ఒక సంవత్సరం మొత్తం ఈ నియోజకవర్గంలో వేస్తే 50 లక్షలకి వేస్తే రాష్ట్రంలో చాలా గొప్పగా చెప్పుకునేవాళ్ళం. ఈ రోజు ఒక్కొక్క నియోజకవర్గంలో దాదాపు 20 కోట్లు, 30 కోట్లు, 40 కోట్లు ఈ రోజు ఆ గ్రామాల్లో సీసీ రోడ్లు వేసిన కార్యక్రమాన్ని ఒకసారి గుర్తు చేస్తా ఉన్నా. అదేవిధంగా అన్ని గ్రామాలకి రోడ్ కనెక్టివిటీ తీసుకొచ్చే కార్యక్రమం ఎక్స్టర్నల్ ఎయిడెడ్ ప్రాజెక్ట్ కింద ఈ రోజు అన్ని గ్రామాలు, రోడ్లెస్ గ్రామాలు ఏవైతే ఉన్నాయో ఆ గ్రామాలన్నీ కూడా రోడ్ కనెక్టివిటీ తీసుకురావడానికి ఈ ప్రాంతాల్లోనే దాదాపు 110 కోట్ల రూపాయలు ఆ యొక్క ఈఏపీ ప్రోగ్రాం కింద శాంక్షన్ చేసి పనులు త్వరలో ఆ ఏజెన్సీలు ఏవైతే ఎత్తుకుంటాయో ఆ పనులు మొదలు పెట్టబోతా ఉన్నాం. మనం ఇచ్చినటువంటి పనులు ఎవరు కాంట్రాక్టు గుత్తేదారులు చేసినా పనులు శాంక్షన్ చేసింది మనము, చేయించింది ఈ తెలుగుదేశం ప్రభుత్వమే అని చెప్పి సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. అదే కాదు, నీరు చెట్టు కింద పనులు చేశాం. అన్ని
కనెక్టివిటీస్ కూడా కంప్లీట్ చేశాం. ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున గ్రామాల్లో ప్రధానంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం కూడా మనం పంపిణీ చేసేటువంటి కార్యక్రమాన్ని చేశాం. ఒక పక్క సంక్షేమం, ఒక పక్క అభివృద్ధి కార్యక్రమాలు, ఇవి రెండూ చేయాలంటే ఈ రాష్ట్రం ఆదాయం ఇప్పటిముప్పుడుగా లేకపోయినా ఈ రాష్ట్రాన్ని ఏదైతే కేంద్రంలో ఉండేటువంటి భారతీయ జనతా పార్టీ, అక్కడున్నటువంటి మోడీ గారు ఈ రాష్ట్రాన్ని అనగదొక్కేటువంటి కార్యక్రమం, ఈ రాష్ట్రంలో అతి సీనియర్ అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఏ రోజైనా దేశంలో నాకు పోటీ అవుతాడనేటువంటి భయంతో. నమస్కారం. వేదికను అలంకరించిన పెద్దలు అమర్నాథ్ రెడ్డి గారికి, అదేవిధంగా ఇంద్రప్రకాష్ గారికి, పెద్దలందరికీ, శ్రీనాథ్ రెడ్డి గారికి, అదేవిధంగా పేరు పేరున ఇక్కడికి విచ్చేసినటువంటి రైతు సోదరులు, మైనార్టీ సోదరులు, ముఖ్యంగా పాత్రికేయ మిత్రులు అందరికీ నమస్కారం, పేరు పేరున నమస్కారం. ఈరోజు కొంచెం లేట్ గా కూడా రావడం జరిగింది, క్షమించాలా. కానీ ఇదే పని పైన బయట వెళ్లాల్సి వచ్చింది కాబట్టి ఏదో టైంకి చేరుకోగలిగినాను. ముఖ్యంగా కెలవాతి కుటుంబము ఆ రోజు పెద్ద ఆయన రామకృష్ణారెడ్డి గారు ఓటే కోరారు. కెలవాతి గ్రామము పెద్ద పంచాయతీ మండలానికి వెళ్లిపోవడం సందర్భంగా ఇక్కడ అమర్నాథ్ రెడ్డి గారు అక్కడి నుంచి కంటెస్ట్ చేయడం జరిగింది, పలమనేరు నుంచి. అదే కోణంలో ఇక్కడుండే దాదాపు 30 సంవత్సరాలుగా ఇక్కడుండే క్యాడర్ అనుబంధము ఇక్కడ విడుకోకూడదు, వాళ్ళు ఎక్కడ అనాథలుగా మిగిలిపోకూడదు, వాళ్ళు బాధపడకూడదు, ఎక్కడ ఏ ఎదురు దెబ్బ తగలకూడదని ఒక ముఖ్య ఉద్దేశంతోనే ఆ రోజు మామగారు మమ్మల్ని మళ్లీ రాయచూటి నుంచి ఇక్కడికి తీసుకురావడం. మరి పవర్ ఉన్నా పవర్ లేకపోయినా ఆ రోజు రాజకీయంగా మేము ముందులో లేకపోయినా కూడా ఆఫీస్ ఒకటంటూ పెట్టుకుని ఏ ప్రజలకు ఏమి అవసరం వచ్చినా కూడా అందుబాటులోనే ఉన్నాం. అది అందరూ వాస్తవాన్ని గ్రహించాలి మొట్టమొదటిసారిగా. ఎందుకంటే ముఖ్యంగా క్యాడర్ ని వదులుకోకూడదు, ఇంత బలమైన క్యాడర్. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ పుంగనూరు కాన్స్టిట్యున్సీలో కంచుకోట. ఈ రోజు బహుశా 9 సంవత్సరాలుగా మనకు ఇక్కడ తెలుగుదేశం పార్టీ లేకపోవచ్చు, కాకపోతే మళ్లీ ఇప్పుడు చూస్తున్నారు, మళ్లీ కెలవాతి కుటుంబం వచ్చినాక దాదాపు ఒక 4-5 నెలలుగానే మరి గ్రాఫ్ ఏ విధంగా కూడా పైకి వెళ్తా ఉందో, ఎక్కడా కూడా మనం కాంప్రమైజ్ అయ్యేది ఉండదు, పోటీగానే ఉంటుంది ఎలక్షన్. దయచేసి మీరంతా కూడా ఇంకా మంచి ఉత్సాహంతో మీరంతా సహకరించాలా. అమర్నాథ్ రెడ్డి ఉంటారు, ఇక్కడ ఎమ్మెల్యేగా అనీషా రెడ్డి గారు ఉంటారు, అక్కడ ఎంపీగా సత్యబాబు గారు ఉంటారు, రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉంటారు. ఇటువంటి అవకాశం రాష్ట్రంలో ఏ ఒక్క నియోజకవర్గానికి రాదు. ఇన్ని పదవులు ఉన్నాయంటే మీ కుటుంబంలోనే ఎమ్మెల్యే ఉన్నట్లుగా మీరు భావించాలా, మీ కుటుంబంలోనే ఇక్కడ మంత్రి ఉన్నారని మీరు భావించాలా. ఎందుకంటే అమర్నాథ్ రెడ్డి గారు మీరు పెంచిన చెట్టు ఆయన, మీరు 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిపిస్తే మీ ఆశీర్వాదంతో ఈరోజు ఆయన మంత్రిగా కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఆశీర్వదించారు. ఈరోజు ఆయన పనులు ఇచ్చే సమయం, ఆ ఫలితాలు మనము పొందాలంటే ఇక్కడ తెలుగుదేశం పార్టీని గెలిపించుకొని మన అమర్నాథ్ రెడ్డి గారి ద్వారా మనకు ఏ అవకాశం, ఏ ఒక్క అభివృద్ధి కావాలన్నా మీ సొంతంగా అయినా, నియోజకవర్గానికైనా, మీ ఊర్లకైనా అన్ని అభివృద్ధి కార్యక్రమాలు కూడా మనం చేసుకునేందుకు నేరుగా అవకాశం ఉంటుంది. కాబట్టి భవిష్యత్తులో మీరు ఆలోచించుకోండి. ఇక్కడ దౌర్జన్యాలు చేసినటువంటి నాయకులకి ఆల్రెడీ తోటలు మొదటిగానే కథలు చేసినాం. ఇంకేమి ఇంత కూడా లేదు. ఆల్రెడీ కటింగ్ అయిపోయింది. ఎక్కడ తోక చెప్పినా ముట్టి మీద దాన్ని పంపించే టైం ఆసన్నమైంది. మీరెవరు భయపడాలంటే అవసరం లేదు. తిరిగి కలవాతి కుటుంబం బతికునేంత వరకు కూడా మీ యొక్క ఆశీర్వాదంతో, మీకు అన్నదానాలతో ఎల్లప్పుడూ మీ సేవలో ఉంటాం. గతంలో ఏదైతే పెద్దలు రామకృష్ణారెడ్డి గారి పేరు నిలబెడతామని మీ సందర్భం కూడా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చేటువంటి మీ అందరికీ ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేస్తూ జై హింద్, జై తెలుగుదేశం, జై ఎన్టీఆర్, జై అధికారులు గారు, జై చంద్రబాబు నాయుడు గారు, జై రామకృష్ణారెడ్డి గారు. ఒక నిమిషం. ఈరోజు మన
చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం పైన ఈరోజు ఆదికేశ్వర నాయుడు గారు మరి నూతనకాల కుటుంబం పైన నమ్మకంతో తెలుగుదేశం పార్టీలో మన లజ్జిగం పంచాయతీ సంబంధించినటువంటి వైఎస్ఆర్ పార్టీ ఆదిరెడ్డి ఉమారెడ్డి గారు మన పార్టీలోకి కోరుతున్నప్పుడు వారిని కూడా ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా మన మాజీ శాసనసభ్యులు కడియాల వెంకటపతి గారికి మన శరత్ గారు రామయ్యగూడ సర్పంచ్ గారు మన పార్టీలో కూడా రావడం కూడా చాలా సంతోషంగా ఉంది. వారిని కూడా పార్టీలో సాధారణంగా ఆహ్వానిస్తూ మన కుటుంబంలో ఒక సభ్యుడిగా అతన్ని ముందుకు తీసుకోవడామని తెలియజేస్తూ, అదేవిధంగా ఈ కార్యక్రమానికి అందరూ వచ్చి ఈ కార్యక్రమాల్లో పాల్గొనడానికి ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి ఐటీ వార్తతో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.